శ్రీకాంత్. అతని కథ. ఒక నవ్వు ఎలా నిశ్శబ్దంగా కరిగిపోయిందో వినండి. 39 శ్రీకాంత్. లండన్లో ఉద్యోగం, వెలుగులతో నిండిన భవిష్యత్తు, ప్రేమ, పెళ్ళి, అందమైన జీవితానికి అడుగులు వేశాడు. కానీ అందంగా కనిపించిన ప్రపంచం ఒక్క రోజులోనే అతన్ని మింగేసింది. వచ్చిన ఝలక్, మనసులో పెరిగిన మంట అతన్ని అంత గట్టిగా కాల్చిందని అతనే తన మీద తీర్పు చెప్పుకున్నాడు. నిజామాబాద్లో ఒక ఇంటి తలుపులు శాశ్వతంగా నిశ్శబ్దమయ్యాయి. నాన్న చేతిలో అతని లాస్ట్ మెసేజ్, స్నేహితుల కళ్ళలో ఒక్క ప్రశ్న: ఎందుకురా, ఒకసారి మాతో మాట్లాడి ఉండాల్సిందే. విను, ఒకరు నిన్ను వదిలారు అంటే జీవితం నిన్ను వదిలేస్తుందా? ఒక సంబంధం కోసం నీ భవిష్యత్తు, నీ కలలు, నీ శ్వాసను ఎందుకు త్యాగం చేస్తున్నావు? ఒత్తిడి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా చావు గురించి ఆలోచించకు. కేకవేసి చెప్పు, ఎవరితోనైనా మాట్లాడు. ఒక తప్పు నిర్ణయం నీ కథను ముగించేస్తుంది, కానీ ఒక ధైర్యం నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెడుతుంది. ఆత్మహత్య కాదు, ప్రయత్నం చేయడం నేర్చుకో. జీవితాన్ని మార్చే నిజాలు, నీ మనసుకు బలమిచ్చే కథలు. ఫాలో నేత్ర మీడియా. మీ జీవితం మారాలని అనుకునే ప్రతి యువకుడికి ఇది అవసరం.